హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు అటెండర్ ఎంటెస్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం లేదు. కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా, బిలో 25 ఇయర్స్ ఉన్నాయా, మీరు అప్లై చేసుకోండి. అండ్ అప్రాక్సిమేట్లీ మనకు 37,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ ఫీజు ఎంత పెట్టాడు, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయబడదు. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కరెంట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. వీడియోలో ఉంది చిన్న అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో, లైక్ ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఇటువంటి కోర్సెస్కి మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి మీకు తక్కువ ప్రైస్కే కోర్సెస్ అయితే పెట్టడం అయితే జరిగింది. విత్ 1 year వ్యాలిడ్ అయితే ఇస్తా ఉన్నాము. మీరు డెమో వీడియో చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ డారింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి మనకు సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్గనైజేషన్ నుంచి మనకు రావడం జరిగింది. చండీగఢ్ నుంచి రావడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే January 9, 2026 మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. బట్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదనమాట. యూట్యూబ్లో వచ్చేసి నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తా ఉన్నాను. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ February 9, 2026. నెక్స్ట్ మంత్ 9వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎంటీఎస్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డౌన్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు ఓఎంఆర్ బేస్డ్ ద్వారా కానీ లేదంటే సిబిటి ఎగ్జామ్ ద్వారా కానీ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మనకు మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకు క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 10th స్టాండర్డ్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. 150 క్వశ్చన్లు వస్తాయి. 2 hours అయితే మనకి ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి. 75 మార్క్స్కి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 3 మార్కులు అయితే ఇస్తారన్నమాట. అండ్ 1 నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి. క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి 25 క్వశ్చన్లు, 75 మార్క్స్కి 1 నెగిటివ్ మార్కింగ్. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, 150 మార్కులకు 1 నెగిటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు, 150 మార్కులకు 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈ సిలబస్ని మీరు మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎక్కువ స్కోర్ ఇచ్చిందంటే కనుక మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అంతే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, శాలరీ, అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నాన్ టెక్నికల్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించినటువంటి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కోడ్ వచ్చేసి మనకు ఎంటీఎస్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 7 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4, ఓబీసీలకు 2, ఈడబ్ల్యూసీలకు 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ బ్రదర్ ఇవి టెంటేటివ్ పోస్ట్ మాత్రమే, మనకు వేకెన్సీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు బాగా అప్లై చేసుకోండి. లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే మీకు 18,000 నుండి 56,900 అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 36,306 రూపీస్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. మనకి ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇది అప్రాక్సిమేట్లీ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్. మనకు కేవలం 10th క్లాస్ మాత్రమే అడగడం అయితే జరిగింది. ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం లేదు. సింపుల్గా 10th పాస్ అయ్యారా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. అప్లై లాస్ట్ డేట్ మనకు February 9 కాబట్టి ఆ డేట్కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. అయితే బ్రదర్ ఎవరైతే ఎంటీఎస్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు చేయాల్సినటువంటి జాబ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకి ఏవైతే సెక్షన్స్ ఉంటాయి కదా! మనం ఆఫీస్‌లో ఉండేది మనం ఓపెన్ చేయాలి. అదేవిధంగా లాస్ట్‌లో వచ్చేసి మనం క్లోజింగ్ చేయాలి. అదేవిధంగా మనకు రికార్డ్ సెక్షన్స్‌లో మనకు ఫిజికల్‌గా మెయింటైన్ చేయాలన్నమాట రికార్డ్స్ అనేది. అండ్ జనరల్ క్లీన్ లైన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు ఫైల్స్ గానీ, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము క్యారీ చేయాలి. అదేవిధంగా ఫోటో కాపింగ్ గానీ, సెండింగ్ ఫ్యాక్స్ కానీ అవన్నీ కూడా మనమే చేయాల్సి ఉంటుంది. అండ్ డెలివరింగ్ డాక్ అంట. ఇంకా అంటే టీ గానీ, కాఫీ గానీ ఎక్సెట్రా మనం సప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఎంటీఎస్ కాబట్టి మనకు అటెండర్ లెవెల్ ఉద్యోగాలన్నమాట ఇవన్నీ కూడా మనకు. మీరు చూసే ఉంటారు బ్యాంక్స్‌లో గానీ, లేకపోతే ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో మీరు అటెండర్‌ని చూస్తా ఉంటారు కదా! అలాంటి జాబ్ అనమాట. మంచి జాబ్స్ ఇవన్నీ కూడా. కేవలం 10థ్ క్లాస్ ఉన్నటువంటి పోస్టు పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెఫినిట్‌గా అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికొస్తే www.csiO.res.in అనే వెబ్‌సైట్‌లో మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఎక్స్-సర్వీస్ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ మాత్రమే రూ. 500 మీరు పేమెంట్ చేయాలి అప్లికేషన్ ఫీజు అనేది. ప్లస్ మనకు జీఎస్టీ కూడా ఉంటుంది కాబట్టి రూ. 590 అయితే మీకు పేమెంట్ అయితే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఈ రూ. 590 మీరు పేమెంట్ చేసుకొని బాగా ఎగ్జామ్స్‌కి అయితే ప్రిపేర్ అయ్యి దీనికైతే అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఎగ్జామ్‌లో హై స్కోర్ చేశారంటే జాబ్‌కి గెట్ ఇన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ లింక్ ప్రొవైడ్ ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ ఏమో వచ్చి మనకు రెగ్యులర్ క్యాండిడేట్ కింద మనకు 2025 4th అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. క్లిక్ హియర్ టు ఉంది కదా! అప్లై అని. దాన్నైతే మీరైతే క్లిక్ అయితే చేయండి. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మనకు నోటీస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అన్నీ కూడా మీరు కేర్‌ఫుల్‌గా చదవండి. అడ్వర్టైజ్మెంట్ కావాలంటే మనం నోటిఫికేషన్ మనకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని చూడండి. ఇక్కడ మనకు రెడ్ మార్క్ అయితే ఐ హావ్ ప్రాపర్‌లీ అని ఉంది కదా! అక్కడ మీరు ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వండి. అక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ ఇంత ముందుకే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గన ఇక్కడ లాగిన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకొని అక్కడ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వాలి. ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేయాలి. ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంటర్ ప్రైమరీ ఈమెయిల్ ఐడీ. మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. ఆల్టర్నేటివ్ అనేది మనకు ఆప్షన్ అనమాట. సెకండ్ అనేది ఇది అవసరం అయితే లేదు. ఫస్ట్ బాక్స్ మాత్రం ఈమెయిల్ ఐడీ కంపల్సరీ ఇవ్వాలి. కింద మనకు థర్డ్ బాక్స్‌లో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. తర్వాత మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఈ బాక్స్‌లో అయితే ఎంటర్ అయితే చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ క్యాప్షన్ ఇచ్చిన తర్వాత కిందనే మనకు సబ్మిట్ అని ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీకి ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వెళ్ళిపోతది. ఆ ఓటీపీకి మన డీటెయిల్స్ వెళ్ళిపోతే మనం ఓటీపీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత కిందనే మనకు క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అండ్ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఈ బాక్స్‌లో అయితే ఎంటర్ అయితే చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరేందంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచరు అదేవిధంగా అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా పేమెంట్ చేసేసి మీరు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకొని ఈ నోటిఫికేషన్‌కి ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ.